సురేష్. ఈరోజు మనము మ్యాగ్నటిజం అండ్ మ్యాటర్లో ఒక ప్రాబ్లం చేద్దామండి. ప్రాబ్లం ఏంటంటే ద ఫోర్స్ బిట్వీన్ టూ మ్యాగ్నెటిక్ పోల్స్ separated by a distance d in air is f. At what distance between them does the force becomes doubled? ఇటువంటి ప్రాబ్లమ్స్ని కంపారిజన్ ప్రాబ్లమ్స్ అంటాము. అంటే ఏంటంటే డిస్టెన్స్ ఎంత ఉన్నప్పుడు ఫోర్స్ అంత ఉంటే డిస్టెన్స్ ఎంత ఉంటే ఫోర్స్ డబుల్ అవుతుంది అని ఇలా కంపారిజన్ చేసినాము. మనకి కంపారిజన్ ప్రాబ్లమ్స్ కిందకు వస్తాయి. ఇప్పుడు మనము రియల్గా మ్యాగ్నెటిక్ ఇది ఒక పోల్ అనుకోండి, ఇన్వర్స్ స్క్వేర్ లా ప్రకారము వాటి మధ్య ఉండే ఫోర్స్ ఎఫ్ అనుకోండి. ఈ పోల్ స్ట్రెంగ్త్ M1, ఈ పోల్ స్ట్రెంగ్త్ M2, వీటి మధ్య ఉండే డిస్టెన్స్ R అనుకోండి. అప్పుడు ఫార్ములా ఏంటంటే ఇన్వర్స్ స్క్వేర్ లా ఫార్ములా F ఈజ్ ప్రపోర్షనల్ టు M1 M2, F ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r square. So F is proportional to M1 M2 by R square. So F is equal to ఏదో కాన్స్టెంట్ ఉండాలి కాబట్టి μ0/4π into M1 M2 by R square. ఇదండి ఫోర్స్ బిట్వీన్ టూ మ్యాగ్నెటిక్ పోల్స్కి మధ్యన ఉండే డిస్టెన్స్ ఫోర్స్ ఎంత ఉంటుందో చెప్పడం అండి. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r square అర్థమవుతుంది. అంటే అర్థం ఏంటండి, అది తీసుకుందాం. ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ 1/r square అంటే డిస్టెన్స్ యొక్క స్క్వేర్కి ఇన్వర్స్ ప్రపోర్షనల్గా ఉంటుంది ఫోర్స్. ఇప్పుడు వాడు ఏమంటున్నాడండి, R1 ఈజ్ ఈక్వల్ D తీసుకోమంటున్నాడు. అప్పుడు F1 ఏమో F అట, F2 ఈజ్ ఈక్వల్ టు 2F అంటున్నాడు, డబుల్ అంటున్నాడు. అప్పుడు R2 ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్ అంటున్నాడు. సో దీన్ని బట్టి మనం ఏంటి రాద్దామండి, ఈ ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ 1/r square అనే ఫార్ములా ఉంది కదండి, దాన్ని బేస్మెంట్ చేసుకుంటూ F1/F2 ఈజ్ ఈక్వల్ టు R2 square by R1 square. ఓకే, అంతే కదండి. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏంటి రాద్దామంటే F1 అంటే F, F2 అంటే 2F, R2 అంటే తెలియదే కట్టుకోవాలి, R1 అంటే R అంటే D, R1 అంటే D అంటే D స్క్వేర్. ఓకే, ఒక ఎఫ్కి క్యాన్సిల్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఏంటి రాద్దాము, క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది. R2 స్క్వేర్ 2R2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు D స్క్వేర్. సో R2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు D స్క్వేర్ బై 2. సో R2 ఈజ్ ఈక్వల్ టు √D స్క్వేర్ బై 2. సో R2 ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి, D స్క్వేర్కి √D, 2కి √2 అంటే R2 ఈజ్ ఈక్వల్ టు D/√. అంటే డిస్టెన్స్లో √2 టైమ్స్ తగ్గించగలిగితే మనము ఫోర్స్ డబుల్ అవుతుందండి. ఇదండి ఈ ప్రాబ్లము. ఇటువంటి ప్రాబ్లమ్స్ మన ఛానల్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. అంతేకాకుండా మన ఛానల్లో ఉండే వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సురేష్.